గుడ్ ఆఫ్టర్నూన్ టీమ్ 130 న్యూస్ బులెటిన్కు స్వాగతం. డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. విపక్షాలతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా కేంద్రం నిర్ణయంపై మండిపడుతున్నాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజాందోళనలు చేపడతామని కూడా హెచ్చరించాయి. లీటర్కు 5 రూపాయలు పెంచి సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్ను ఏడాదికి 6కు పరిమితం చేసిన మన్మోహన్ సర్కార్ తీవ్ర విమర్శల పాలవుతోంది. కేంద్ర నిర్ణయాన్ని బీజేపీ, వామపక్షాలు, టీడీపీ సహా విపక్షాలన్నీ తప్పుబట్టాయి. సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని వేసిందని విమర్శించాయి. పెంచిన డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశాయి. గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో కోత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. లేదంటే దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు చేపడతామని వార్నింగ్ ఇచ్చాయి. డీజిల్ ధరను పెంచి సబ్సిడీ సిలిండర్లలో కోత విధించి యూపీఏ సర్కార్ దేశ ప్రజలకు తీరని ద్రోహం చేసిందని బీజేపీ విమర్శించింది. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని వామపక్షాలు మండిపడ్డాయి. యూపీఏ భాగస్వామి తృణమూల్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధర తగ్గించే వరకు పోరాడతామని టీఎంసీ స్పష్టం చేసింది. మన్మోహన్ సర్కార్ జనంపై మోయలేని భారం మోపిందని టీడీపీ దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ మినహా పార్టీలన్నీ ప్రజా ఆందోళనకు సిద్ధమయ్యాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దేశంలో పలుచోట్ల ఆగ్రహ జ్వాలలు రేగాయి. మన్మోహన్ సర్కార్ ప్రకృతి విలయాల కంటే ప్రమాదకరంగా పరిణమిస్తోందని జనమంటున్నారు. సీజనల్ గా ముంచెత్తే విపత్తులనైనా పసిగట్టవచ్చు, కానీ సర్కార్ ఎప్పుడు ముంచేస్తుందో అంచనాకు అందట్లేదని సామాన్యులు వాపోతున్నారు. దేశ ప్రజలను యూపీఏ నిట్ట నిలువునా ముంచేసిందని, నిలువు దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. రోజు కూలీ మీద ఆధారపడినటువంటి ఆటో డ్రైవర్లకి తీవ్ర నష్టం కలిగిస్తా ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే యూపీఏ రెండో ప్రభుత్వం 3 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఇవాళ మూలిగా నక్కమే తాటిపండు పడే విధంగా ఇవాళ డీజిల్ 1 లీటర్కి 5 రూపాయలు పెంచడం అనేటువంటిది ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద యుద్ధం ప్రకటించింది. వాస్తవంగా డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు. నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. డీజిల్ ధరలు పెరగడం అంటే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, రవాణా ఛార్జీలు కానీ, ఒక మాటలో చెప్పాలంటే కుములేటివ్ ఎఫెక్ట్ అంటారు. మొత్తం ప్రజానీకం మీద, సాధారణ ప్రజానీకం మీద ఇప్పటికే మనకు తెలుసు కరెంటుతో ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. అట్లాగే డీజిల్కి సంబంధించిన దానిలో కూడా మేము చెప్తా ఉన్నాం. అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్ ఇలాంటి పన్నులన్నీ తగ్గించగలిగితే 22 రూపాయలకి ఇచ్చేదానికి అవకాశం ఉంది. పవర్ పోయిన తర్వాత మేము జనరేటర్లు పెట్టి డీజిల్ వాడాలా? డీజిల్ మీద మా మీద భారం వేసి, పవర్ మీద మా మీద భారం వేసి మేము వ్యాపారాలు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ భారం అంతా ప్రజల మీద వేస్తున్నాము. దీనివల్ల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. దీన్ని ఎట్టయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మునుపట్లాగా గ్యాస్ మీద ఎట్టయితే సబ్సిడీ తగ్గించి చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన, అలాగే ఈ డీజిల్ మీద ఈ 5 రూపాయలని తగ్గించి మళ్ళీ భారం పడకుండా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. డీజిల్ ధర పెంపుతో కోల్ స్కామ్ కు తోడు కొత్త సమస్యను కొని తెచ్చుకున్నట్టేనని కాంగ్రెస్ భావిస్తోంది. సర్కార్కు కష్టకాలం దాపురించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. ఒకరు డైరెక్టర్, మరొకరు నిర్మాత, ఇద్దరు కాంబినేషన్లో ఓ సినిమా రెడీ అయింది. మధ్యలోనే ఒడిదుడుకులు ఎదుర్కొనే ఎట్టకేలకు రిలీజ్కు రెడీ అయింది. ఇంతలోనే ఆ ఇద్దరి మధ్య విభేదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కారు. వాళ్ల ఆరోపణల్లో నిజమెంత? ఆ సినిమా వెనుక అసలు సీక్రెట్ ఏంటో పోలీసులే తేల్చాలి. 2010 నవంబర్లో మాంగాళి సినిమాకు జీవిత డైరెక్షన్, సురేందర్ రెడ్డి నిర్మాతగా మూవీ ప్రారంభమైంది. అయితే ఫైనాన్షియల్ ట్రబుల్స్ రావడంతో సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. 1.5 కోటి పెట్టుబడి పెట్టిన తర్వాత జీవిత ఈ సినిమాను పూర్తి చేయడానికి సమయం పడుతుందని, సినిమా హక్కులను తమకై ఇస్తానని సురేందర్ రెడ్డితో అగ్రిమెంట్ కుదుర్చుకుని తర్వాత సినిమాను పూర్తి చేశారు. పూర్తయిన సినిమా సెన్సార్ క్లియరెన్స్ కు వెళ్ళింది. అయితే మడ్స్టన్ కంపెనీ సినిమా హక్కులను జీవిత తమకు అమ్మారని, దీనిపై మాకు హక్కుందని చెప్పడంతో స్టోరీ మలుపు తిరిగింది. అప్పటి వరకు మామూలుగా ఉన్న జీవిత, సురేందర్లు తనను ప్రశ్నించడంతో ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డారు. నెల రోజుల క్రితం గొడవ జరగ్గా 10 రోజుల క్రితం జీవిత రాజశేఖర్ బెదిరిస్తున్నారని ఫైనాన్షియర్ వాపోయారు. అంతేకాదు తనకు పోలీసుల నుంచి కూడా కాల్స్ చేయించి బెదిరించారని వాపోయాడు ఫైనాన్షియర్. నేను చిన్నపిల్లలతో ఉండి నా ఇంట్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నాతో పాటు మా అమ్మ పరిస్థితి అదే. ఒక పక్క మా ఆవిడ, నా టెన్షన్ చూసి ఆవిడ నిద్ర పట్టక ఆవిడ ఫోన్లు. నేను ఎవరికి ఇప్పుడు ఏదో అంటారు కదండి, ఏదో సామెత చెప్తారు, డబ్బులు ఇచ్చి ఏదో శని పట్టించుకున్నట్టుగా అన్నట్టుగా నా పరిస్థితి తయారైందండి. గతంలో కూడా జీవిత సినిమాలకు ఫైనాన్స్ చేసిన వ్యక్తులను సెటిల్మెంట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడేవారని ఆరోపించారు. ఓ ఫైనాన్షియర్ను బెదిరించడమే కాకుండా క్రిమినల్ కేసులో ఇరికిస్తామని చెప్పడంతో అతను బయటకు రాలేదని చెప్పుకొచ్చారు.
అసలు సినిమా ఫైనాన్షియర్కు జీవితకు జరిగిన గొడవేంటి? తన చేత బ్లాంక్ పేపర్ల మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారని జీవిత చెబుతున్నారు. మహంకాళి చిత్ర నిర్మాత సురేందర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదంటున్నారు జీవిత. అంతేకాదు, సురేందర్ రెడ్డి వేసిన కేసును కోర్టులోనే తేల్చుకుంటానంటున్నారు. మహంకాళి ప్రొడ్యూసర్ ఇనీషియల్గా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసింది మిస్టర్ ఏలూరు సురేందర్ రెడ్డినే సార్. అంటే ఏలూరు సురేందర్ రెడ్డి కంటే మెయిన్ పర్సన్ పరంధామరెడ్డి గారని, వాళ్ళిద్దరూ పార్ట్నర్స్గా అంజేరి ఆర్ట్స్ అని ఒక బ్యానర్ని రిజిస్టర్ చేసి మా దగ్గరికి వచ్చి రాజశేఖర్ గారితో సినిమా చేయాలని అంటే, అప్పుడు పలానా ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ఇట్లా బాగుంటుందని ఒక హిందీ మూవీ రైట్స్ మా దగ్గర ఉంటే ఆ సినిమా మేము తీస్తామని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకి వాళ్ళు సినిమాని ఆపేశాడు అతను సురేందర్ రెడ్డి. 3-4 monthsగా షూటింగ్ జరగట్లేదు. ఏంటంటే ఎప్పుడు చూసినా డబ్బులు లేవు ఇదే ఇష్యూ జరిగింది. సురేందర్ రెడ్డి చెప్పడం ఏంటంటే, అతని దగ్గర నా చెక్కులు ఉన్నాయి, ప్రో నోట్లు ఉన్నాయి, బ్లాంక్ పేపర్లు ఉన్నాయి, అతను ఏం రాసుకుంటే అదే. ఇప్పుడు అతను 6% లెక్కన అప్పటి నుంచి ఇప్పటికి వడ్డీలు క్యాల్కులేట్ చేసి నన్ను 3.65 crores మీరు కడితే కానీ అతను నెగిటివ్ క్లియర్ చేయని అంటున్నాడు. ఇప్పుడు మనం చచ్చినట్టు మనం అది క్లియర్ చేయాలి కదా. వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, అసలు నేను అమ్మలేదు సినిమా ఎవరికి. ఇప్పుడు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు ఆ కేసు నేను చూసుకోవాలి. బాధితులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సురేందర్ రెడ్డి గారు జీవిత రాజశేఖర్ గారు నన్ను చీట్ చేశారు అని చెప్పేసి కోర్టు ద్వారా దరఖాస్తు పంపించారు. దాని మీద మేము కేసు చేస్తున్నాము. అందులో సెక్షన్స్ 406, 420, 423, 426 34 IPC అని శ్రీమతి జీవిత రాజశేఖర్ గారి మీద మరియు ఈ మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ మీద దరఖాస్తు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నాము. ఇరు వర్గాల ఫిర్యాదులు, కోర్టు నుంచి ఆదేశాలు అందుకున్న పోలీసులు ఈ కేసుకి ఎలా ముగింపిస్తారో వేచి చూడాలి. సెప్టెంబర్ 17న జరిగిందేమిటి? హైదరాబాద్ సంస్థానం విలీనమా? నైజాం కబంధ హస్తాల నుంచి విమోచనమా? ఈ రెండు కాకపోతే జరిగింది విద్రోహమా? ఏది నిజం? బీజేపీ మాత్రం విమోచన దినం అంటోంది, కమ్యూనిస్టులు విలీనమైందంటున్నారు. న్యూ డెమోక్రసీ మాత్రం సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది విద్రోహమేనని చెప్తున్నారు. దేశానికి బ్రిటిష్ పాలన నుంచి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. ఆ తర్వాత 13 నెలలకు అంటే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ విలీనం వేడుకల్ని గాంధీ భవన్కే పరిమితం చేస్తోంది. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటకలోని 4 జిల్లాలు, మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో ఆయా ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విమోచన ఉత్సవాల్ని జరుపుతున్నాయి. మజ్లిస్ పార్టీకి భయపడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాల్ని జరపడం లేదని బీజేపీ ఆరోపించింది. అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి బీజేపీ ఆధ్వర్యంలో విమోచన ఉత్సవాలను నిర్వహించడానికి ఆ పార్టీ సమాయత్తమైంది. ఎక్కడైతే మంత్రులు జాతీయ పతాకాలు ఆవిష్కరిస్తారో అదే ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ శాంతియుతంగా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా ఉదయం మరి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క జాతీయ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమం చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. సాంకేతికంగా ఎలా అనుకున్నా అప్పుడు జరిగింది విలీనమే అంటున్నారు సిపిఐ నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విలీన ఉత్సవాల్ని జరపాలని నారాయణ డిమాండ్ చేశారు. 17వ తారీఖున ఒకవైపున తెలంగాణ సాయుధ పోరాట ప్రత్యక్ష ఆందోళన సాగించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధపోవడం జరుగుతున్న ఉధృత శ్రేణిలో కేంద్రం నుంచి కూడా బలగాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో ఇది విలీనమైంది. కాబట్టి 17వ తారీఖు ఇది విలీన దినంగానే సిపిఐ ప్రకటిస్తూ ఉంది, భావిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అధికారపూర్వకంగా విలీన దినంగా గుర్తించి ఉత్సవాలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. విలీనం పేరుతో వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత సైన్యాలు అమాయక ప్రజల్ని ఊచకోతలు కోసి తెలంగాణ ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్నారని న్యూ డెమోక్రసీ ఆరోపించింది. నిజాంతో పాటు జమీందారులు, జాగీర్దారులు, దేశ ప్రముఖులు, భూస్వాములు తలకు కాంగ్రెస్ టోపీ, ఖద్దరు బట్టలు ధరించి ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని హస్తగతం చేసుకున్న రోజే సెప్టెంబర్ 17 అని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశ్లేషించింది. అందుకే తాము విద్రోహ దినంగా పాటిస్తామని వారంటున్నారు. యూనియన్ సైన్యాలు వచ్చి నైజామును రక్షించినాయి, ఇక్కడ ఉన్న భూస్వాములందరిని రక్షించినాయి. వాళ్ళని మళ్ళీ కొత్తగా నాయకులుగా మళ్ళా ప్రజాస్వామ్యం పేరుతో అందులో వాళ్ళనే రాష్ట్ర నాయకులుగా, కేంద్ర నాయకులుగా వాళ్ళ చేతుల్లో అధికారాన్ని అప్పగించినాయి. అందువల్లనే ఇది విద్రోహ దినం తప్ప ఇది విమోచన దినం కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం.
సెప్టెంబర్ 17వ తేదీన ట్యాంక్ బండ్ పై వందలాది మందితో మార్చి నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా మారిన వాన్ పిక్ ఛార్జ్ షీట్ను నెల రోజుల తర్వాత సిబిఐ స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. మంత్రి ధర్మాన భవిష్యత్తును తేల్చే ఛార్జ్ షీట్ కావడంతో వాన్ పిక్ ఛార్జ్ షీట్ కీలకంగా మారింది. మంత్రి ధర్మాన ఈ నెల 25న నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్టులో హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హాట్ టాపిక్ గా మారిన 4వ వాన్ పిక్ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా 14 మంది ఉన్నారు. A1 జగన్, A2 విజయసాయిరెడ్డి, A3 నిమ్మగడ్డ ప్రసాద్, A4 మోపిదేవి వెంకటరమణ, A5 ధర్మాన ప్రసాద్, A6 కేవి బ్రహ్మానందరెడ్డి, A7 IAS మన్మోహన్ సింగ్, A8 IAS శామ్యూల్, A9 నిమ్మగడ్డ ప్రకాష్, A10 వాన్ పిక్ ప్రాజెక్ట్, A11 జగతి పబ్లికేషన్స్, A12 రఘురామ్ భారతి సిమెంట్స్, A13 కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, A14 సిలికాన్ బిల్డర్స్ ఉన్నాయి. వీరిపై ఛార్జ్ షీట్ లో సిబిఐ IPC 120B, 409, 419, 420, 468, 471, 477A, PC Act 9, 11, 12, 13, RW 13, 1 CD కింద కేసులు నమోదు చేసింది. అంతేకాదు అందరికీ సమ్మన్లు జారీ చేసింది. ఛార్జ్ షీట్ లో నిందితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ ఛార్జ్ షీట్ లో PC Act 9 and 12 కింద కోర్టు సమన్స్ జారీ చేసింది. A5 గా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు 120B, 409, 420 సెక్షన్ల కింద కోర్టు సమన్లు జారీ చేసింది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి ధర్మాన ప్రసాదరావు, IASలు మన్మోహన్ సింగ్, శామ్యూలకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాకపోవడంతో PC Act వీరిపైన కోర్టు నమోదు చేయలేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేయడంతో నిబంధనలకు విరుద్ధంగా వాన్ పిక్ 18,000 ఎకరాలకు పైగా భూ కేటాయింపులు జరిపారు. దీనికి అనుకూలంగా 11 జీవోలు జారీ చేశారు. మంత్రి మండలి ఆమోదముద్ర లేకుండా హడావిడిగా వాన్ పిక్ భూములు కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు. IAS శామ్యూల్ అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉండి 1110 జీవో ద్వారా ప్రకాశంలో 6,406 ఎకరాలు, 1115 జీవో ద్వారా గుంటూరులో 5,451 ఎకరాల భూమిని కేటాయించడంతో మరో IAS మన్మోహన్ సింగ్ అప్పుడు పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండి 28,000 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదముద్ర వేశారు. జగన్తో పాటు జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, కేవి బ్రహ్మానందరెడ్డి, మోపిదేవి వెంకటరమణను ఈ నెల 25న కోర్టులో హాజరుపరచాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ మరోసారి నాంపల్లి కోర్టు మెట్లెక్కనున్నారు. ధర్మాన ప్రసాదరావు మంత్రి హోదాలో కోర్టుకు హాజరవుతాడా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధర్మాన రాజీనామా విషయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఖాళీల వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన కానుగ్గా కాంగ్రెస్ కార్యకర్తలకు తీపి కబురందింది. నామినేటెడ్ పోస్టుల ఖాళీల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. శాఖల వారీగా ఖాళీలిస్తే వారం రోజుల్లోగా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలైంది. కార్పొరేషన్ చైర్మన్లు, మహిళా కమిషన్ చైర్మన్, సభ్యులు, బోర్డుల డైరెక్టర్లు, సభ్యుల పదవులన్నీ కలిపితే దాదాపు 360 పోస్టులు ఉంటాయని అధికారుల అంచనా. ఎన్నో ఏళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తూ మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు సీఎం నిర్ణయించడం కార్యకర్తల్లో ఆనందం కలిగిస్తోంది. మంత్రిత్వ శాఖల వారీగా ఖాళీల వివరాల్ని సేకరించి సీఎంకు నివేదించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు కసరత్తులు ప్రారంభించారు. వివరాలు ఇచ్చేందుకు అధికారులకు 48 గంటలే గడువు ఇవ్వడంతో ఉరుకులు పరుగుల మీద పనిచేస్తున్నారు.